సుమారుగా ఒక సంవత్సర పరిపాలన కాలం పూర్తయిన తర్వాత జరిగినటువంటి ఒక కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నేను స్పందించాల్సి వస్తుంది. సంవత్సర కాలంగా నిరాశ, నిస్పృహ, నిస్తేజం పూర్తిగా నిండిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనతో ఇసిగిపోయినటువంటి ప్రజలకు, సంవత్సరం తర్వాత ప్రభుత్వం తరఫున మళ్ళీ మోసకారి మాటలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు పూనుకుంటున్నారని నాకు అర్థమైంది. సంవత్సర కాలంలో ఏ ఒక్క కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి పాపాన పోలేదు. రాష్ట్రంలో ఏ వర్గానికి చెందినటువంటి పౌరుల్ని సంతృప్తి చేసినటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. వైఫల్యాలు, అణచివేత, బెదిరింపులు, సామాన్యమైన ప్రజలు జీవించలేనటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో ప్రభుత్వం మరొకసారి ఇలాంటి ప్రయత్నాలకు పూనుకోవడం, బహిరంగ సభలని, ఊరూరా ప్రచారం అని ఈ కార్యక్రమాలు పూనుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని మేము అభిప్రాయపడుతున్నాం. డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ, మీరు ఒక కార్యక్రమం తీసుకుందాం. దీంట్లో ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాట, తన మేనిఫెస్టో ద్వారా చెప్పినటువంటి మాట, ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునర్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం, తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం అనేటువంటి వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పినటువంటి మాట, మహిళలకు చెప్పినటువంటి మాట. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే మహిళలు జీవనం కోసం భర్తతో సహా కొంత సంపాదన ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా కాలంగా 2 రూపాయల వడ్డీకు, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకు, 10 రూపాయల వడ్డీ వరకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి డబ్బు తీసుకొని తను పొద్దంతా కష్టపడి చేసి వచ్చినటువంటి ఆ ఆదాయాన్ని ఆ వడ్డీకి చెల్లిస్తున్నటువంటి తరుణంలో ఈ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారి యొక్క సంపాదన తిరిగి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులకు వెళ్ళిపోకుండా నిరోధించాలనేటువంటి ప్రయత్నం కనీసం 2-3 దశాబ్దాలుగా స్టేజ్ బై స్టేజ్ ఉధృతంగా చేయడం జరిగింది. గడచిన 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే సుమారుగా 14,000 కోట్ల రూపాయలు రుణాల కింద ఇవ్వడం జరిగింది. లక్షలాది మహిళా సంఘాలు ఏర్పడి తాము ఆత్మవిశ్వాసంతో బ్రతకగలమన్నటువంటి స్థితికి ఎదిగినారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల బెడదను తగ్గించగలిసినామని ప్రభుత్వాలు మహిళల పట్ల వారి క్షేమాన్ని, వారి యొక్క ప్రయోజనాల్ని కోరుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు సంతృప్తి చెందినాయి. బ్యాంకులు పెద్ద ఎత్తున కృషి చేశాయి. ఒక దశ అందుకుంది. దేశంలో ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగాను మన రాష్ట్రంలో మహిళలు ముందుకు సాగుతున్నారు. రుణాలు పొంది ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. కుటుంబ నిర్వహణలో, కుటుంబ జీవన ప్రమాణాలను పెంపొందించడంలో మహిళలు సరైన పాత్రే బ్యాంకుల్ని తోడ్కొని చేస్తున్నారనేటువంటి స్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు తన స్వార్థానికి అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యం కోసం ఇన్ని దశాబ్దాలు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థని
అతను పడగొట్టేస్తున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ రుణం రద్దు చేయడం ఒక్కటే చంద్రబాబు గారు చేసినటువంటి నష్టం కాదు. ఒక 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడానికి, మహిళల్ని చైతన్యపరుస్తూ వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రక్రియ భాగంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు, అనేకమైన మహిళా సంఘాలు, సంఘ శ్రేయస్సును కోరినటువంటి ఇతర చైతన్యవంతులు అందరూ చేసినటువంటి కృషి, దాంట్లో భాగమే వేలాది కోట్ల రూపాయలు వారికి పంపిణీ చేయగలిసాం, బ్యాంకుల ద్వారా రుణొప్పించగలిసాం. సిస్టమేటిక్గా వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగింది, బ్యాంకులకు వారే స్వయంగా వచ్చి తీసుకునే స్థితి వచ్చింది. కానీ నేడేం జరిగింది? అసత్యం ద్వారా అధికారం సంపాదించాలన్న ఏకైక లక్ష్యంతో మీరు ముందుకు సాగడం వలన లక్షలాది సంఘాలు మళ్ళీ మూలపడ్డాయి. వారి ఆత్మవిశ్వాసం నేడు దెబ్బతిన్నది. బ్యాంకుల్లో అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద రూపొందినాయి. ఈవేళ బ్యాంకు మహిళకు సంబంధం లేకుండా పోయింది. మీరు ఆలోచించారా? మీరు ఆడిన అసత్యం వలన వచ్చినటువంటి ప్రమాదం ఎంత పెద్దదో మీరు ఆలోచించారా? మీకు మళ్ళీ అధికారం రాకపోవడం అనేది, తీర్పు భిన్నంగా ఇస్తామన్నది సెకండరీ. కొన్ని దశాబ్దాలు చేసినటువంటి కృషి తాలూకా ఫలితాన్ని ఒక్క అసత్యంతో మీరు ఎలా పడగొట్టగలిసినారో మీకు అర్థమైందా అని అడుగుతున్నాను నేను. మీరు అన్నదేంటి? అన్ని రుణాలని మాఫీ చేస్తామని డంకా బజాయించి వేదికల మీద చెప్పారు. ఇప్పుడు మీరు అంటున్నారు మూలధనం కింద ఒక మహిళకు 10,000 ఇస్తామంటున్నారు. ఆ 10,000లో కూడా 3,000 రూపాయలు ఒక సంవత్సరం, మిగతాదేమో తర్వాత సంవత్సరాలు ఇస్తామంటున్నారు. ఈ 14-15 వేల కోట్ల రూపాయలకు వడ్డీయే సుమారుగా 100 కోట్లు, 1,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ జరుగుతుంది. పూర్తిగా డిఫంక్ట్ అయిపోయింది. ఒక వ్యవస్థను మళ్ళీ కోకటి వేలుతో కూల్చినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి, మీ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. దీన్ని మీరు సంబరం కింద గ్రామాల్లో చేస్తారా? ఎవరైనా దీన్ని హర్షించగలరా? 3-4 దశాబ్దాలు నిర్మాణం చేసినటువంటి ఒక ఉద్యమం, 3-4 దశాబ్దాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని బయటకు పంపించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి చేసినటువంటి ప్రయత్నం, బ్యాంకులు, ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంఘ శ్రేయస్సు కోరినటువంటి సంఘాలు చేసినటువంటి ప్రయత్నం మీరొక్క అసత్యంతో కూల్చితే, ఆ కూల్చినటువంటి ఘనతని చాటడానికి గ్రామాల్లోకి మంత్రులు వెళ్ళమంటున్నారు. ఇది మీరు ఆలోచించారా? మీ మంత్రివర్గం అంతా భజన బృందంలాగా తయారైంది. వారు చూసినటువంటి వాస్తవాలను కూడా మీకు చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఒక్క వాస్తవాన్ని కూడా మీకు చెప్పి ఒప్పించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వారిని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళమంటున్నారు. ఇది సంబరం కాదు, పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యవస్థని మీరు కారకులని ప్రజలందరూ దయబట్టినటువంటి సందర్భం ఇది. ఇది కరెక్ట్ కాదని మీకు మనవి చేస్తున్నాం. రాజధాని శంకుస్థాపన చేస్తామంటున్నారు. రాజధానిని శంకుస్థాపన చేయడానికి మీరు ఇప్పటివరకు ఘనత వహించిన అంశం ఏముంది చెప్పండి? ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడానికి మీరు అనుసరించినటువంటి పద్ధతిని ఘనమైన పద్ధతిగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ చెప్తూనే ఉంది, ఇది ఒక ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల్ని రక్షించడం, తద్వారా ప్రయోజనాలను పొందడానికి జరుగుతున్నటువంటి కుట్ర అనే మాట మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఏనాడు మేము చెప్పినటువంటి మాటలను మీరు ఖండించలేదు. అంటే ప్రజల్ని చెప్పిందే చెప్పి మోసగించొచ్చని మీరు అనుకుంటున్నారు. కానీ మేము చెప్పినట్టుగా జరిగింది. సింగపూర్ కంపెనీలకే ఇస్తామని అప్పుడు మీరు ఇస్తున్నామని మీరు చెప్పారు. మేము నిర్ధారించుతాం, మేము చెప్పాం. సింగపూర్ కంపెనీలని కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా చేయిస్తున్నారు, గవర్నమెంట్ కాదన్న మాట మొదట్లోనే చెప్పాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణంలో పిలుస్తామన్నారు. దానికి ముందుగానే సింగపూర్లోని ప్రైవేట్ కంపెనీలు చెప్తున్నాయి మేమే చేస్తామని. టెండర్ పిలవక ముందే ఆ ప్రైవేట్ కంపెనీలు మేమే చేస్తామని అన్నాయనంటే మేము వచ్చిన అండర్స్టాండింగ్ ఎంత బలమైనదో, ఎంత దృఢమైనదో ప్రజలందరికీ ఇట్టే అర్థమైపోతుంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎవరు పాల్గొంటారు? మొదటి నుంచి ప్రజలు, మేము అందరం చెప్తున్నటువంటి సంస్థలకే, ప్రైవేట్ సంస్థలకే ఈ స్విస్ ఛాలెంజ్ అందులో మీరు ఇవ్వడానికి సిద్ధం చేశారన్నది తేటతెల్లం అయింది.
ఇది సంబరం ఏముంది? రాష్ట్రాన్ని రాజధాని పేరుతో దోపిడీ కార్యక్రమాన్ని మీరు సంబరం చేసుకుంటేట? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చారా దానికోసమని? రాష్ట్ర బడ్జెట్లో ఏమైనా డబ్బు పెట్టగలుగుతున్నారా మీరు? రైతులను సంతోషపెట్టే కాంపెన్సేషన్ ఎక్కడైనా ఇచ్చినారా? ఇప్పటి వరకు మీరు ఇస్తామని కాంపెన్సేషన్ పుచ్చుకుని రైతు ఎవరైనా అక్కడ ఉన్నారా? మీరు చెప్పారే సంతోషంగా ఇచ్చారని. ఎంతమంది రైతులు మీరు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ పుచ్చుకునేందుకు ముందుకు వచ్చినారు? మీరు అవకాశం ఇస్తే మొత్తం రైతులంతా కోర్టులకు పోయే పరిస్థితి ఉంది. అందుకుగాను మీరు చెప్తుంది ఏంటంటే, మీకు ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించినటువంటి రైతాంగాన్ని ఏం చెప్తున్నారు మీరు? భూములు ఇవ్వకపోతే భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తాము అని అంటున్నారు. అస్త్రాన్ని ప్రయోగించడం అనే పదం ప్రజలందరికీ తెలిసిందే. అస్త్రం శత్రువు మీద ప్రకటించేటువంటి ఒక ఆయుధం. అంటే రైతాంగాన్ని ఒక ఆయుధాన్ని మీరు వారి మీద పేల్చాలని ప్రయోగించాలని చేస్తున్నట్టు అర్థమే కదా. మీకు అధికారంలోకి తీసుకురావడానికి కారకులైనటువంటి రైతుల్ని, ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ అందరి కడుపు నింపి ఆకలిని తీర్చి కష్టపడినటువంటి రైతుల్ని, తన చెమటని రక్తంగా మార్చి మనందరికీ ఆహారపు గింజలను అందిస్తున్న రైతాంగాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అస్త్రాలు ప్రయోగిస్తామనేటువంటి పదం ఎంతవరకు సమంజసమో మీరు చెప్పాలని కోరుతున్నాను. మీరు కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మీ మంత్రివర్గ సహచరులు కానీ, రాజధాని ప్రాంతంలో తిరిగినటువంటి మీ మంత్రులు కానీ అస్త్రాన్ని ప్రయోగిస్తామంటే భయపెడుతున్నారు. భయపడ్డానిక మీకు రాజ్యాధికారం ఇచ్చింది? ఒక ప్రభుత్వం కొంతమంది రైతుల మీద సాధించాలంటే సాధించవచ్చు, కానీ అదే లక్ష్యంతో పనిచేస్తే మీరు మాటిచ్చి ఏ మాట కోసం మీరు అధికారంలోకి వచ్చారో అది కాదని తేటతెల్లం అయిపోతుంది కదా. ఇది సంబరాలు చేసుకునేటువంటి సందర్భం కాదని మీకు మనవి చేస్తున్నాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నాడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు మీరు చేపడతా ఉన్నారు. ఈవేళ మీరు చూడండి, మీరా ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టే కార్యక్రమం లేదు. ఏ పేదవాడికి ఎక్కడ ఇల్లు రాలేదు, కొత్తగా ఇల్లు కట్టుకునే అవకాశం లేదు. పోనీ స్వతహాగా ఏ పేదవాడైనా ఇల్లు కట్టుకుందాని ప్రయత్నం చేస్తే ఇసుక సిమెంటు ఒకే ధరలో ఉన్నాయి. మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? రాష్ట్రంలో ఏ కార్యక్రమానికి మీరన్నా సరే రెండు మాటలు మీరు చెప్తున్నారు. ఎర్రచందనం డబ్బులు వస్తాయి, దాంతో చేస్తాము, ఇసుక మీద డబ్బు వస్తుంది చెప్తున్నారు. సాధారణమైన మనుషులు ఎవరు జీవించలేని పరిస్థితి మీరు తీసుకున్న నిర్ణయాల వలన కఠినంగా నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంబరాలు చేయడం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం ఇది మనం చేస్తున్నాం. ఒక్క కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా? నీరు చెట్టు ఏం కార్యక్రమం అది? ఎక్కడైనా కార్యక్రమం ఉందా దానివల్ల? మీ కార్యకర్తలను పెంచి పోషించే కార్యక్రమం. ఎన్ఆర్ఈజీఏ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఏలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధిపత్యం కింద మస్టర్లు నమోదు చేసి మీ కార్యకర్తలు కూలీలతో సరిసమానంగా డబ్బు తీసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది గ్రామాల్లో. మీకు 94లో అధికారం ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి 94 నుంచి 99 వరకు అధికారంలో ఉన్నప్పుడు, మీరు 2003 వరకు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పనికి ఆహార పథకం వచ్చింది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆహారపు గింజలు, బియ్యం గింజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూలీలు కడుపు నింపమని ఇస్తే నాడు కూడా దోపిడీ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు. ప్రజలందరూ కళ్ళెదురుగా జరుగుతున్న దోపిడీని చూసి తర్వాత మిమ్మల్ని తగిన విధంగా వారు తీర్పునిచ్చినారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగబోతుంది. ఏ పేదవాళ్ళ ప్రయోజనాల కోసం ఉద్దేశించినటువంటి ఎన్ఆర్ఈజీఏ చట్టం ద్వారా ఇచ్చినటువంటి మనీని కూడా మళ్ళీ మీ కార్యకర్తలు దోపిడీ చేసే కార్యక్రమం యథేచ్ఛగా సాగిపోతుంది. మీరు వెంటనే దీన్ని ఆపించి ఇప్పటివరకు జరిగిన పొరపాట్ల మీద దర్యాప్తులు జరిపించి అందరినీ శిక్షించాలని చెప్తూ ఉన్నాను. ఈ దిశ వైపు పరిపాలన వెళ్తుంటే మీరు సంబరాలు చేస్తామని అంటే నవ్విపోతారు గాక మానుకోవాలని కోరుతున్నాను, సరిదిద్దుకోవాలని కోరుతున్నాను. గ్రామీణ ప్రాంతంలో, పట్టణాల్లో బేదలు ఒక్క ఉద్యోగం వచ్చిన పాపాను పోలేదు. అందుకోసం టూరిజంలో 5 లక్షల ఉద్యోగాలు, 3,50,000 ఉద్యోగాలు తెస్తామని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో 12 నెలకు ఉద్యోగం చెప్పిన 12 ఉద్యోగాలు మీరు కల్పించగలిసినారా? మీకున్న సమయం అంతా ఇంకో 4 సంవత్సరాల సమయం ఉంది.
3.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊర మీద ప్రచారం కోసం మీరు బయలుదేరుతున్నారు. దానికి సరిపడే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? ఒక్క ప్రాజెక్ట్ టేకప్ అయిందా? అంచేత ఇవన్నీ మళ్ళీ ప్రచారంలో భాగంగానే ఎన్నికలకు ముందు ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి ప్రచారాలను అయితే మీరు చేసి ఓట్లు సంపాదించుకోగలిసినారో, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత ఘోరమైన వైఫల్యాలు ఉన్నాయన్నటువంటిది గ్రహించినా భజన బృందం లాంటి మీ మంత్రివర్గం మీరు కలిసి మళ్ళీ సంవత్సర కాలం పరిపాలనని గొప్పగా జరిగిందనేటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. సరిదిద్దుకొని వెంటనే ఫలితాలు ఇచ్చేటువంటి కార్యక్రమం వైపు వెళ్ళాలని సందర్భం మనం చేస్తున్నాం. చెట్టు నీరు గట్టు మీద నిద్ర ఇట్లాంటి కార్యక్రమాలను ప్రజలకి ఒరిగేది ఉండదని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. భూ సమీకరణ అన్నిటికుండా బెదిరించి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. మొదటిది, ప్రభుత్వం అనేది ఎప్పుడైనా ఏదో ఉన్న కార్యక్రమం కోసం ఆ వర్గాల్ని ప్రభుత్వ పరంగా బెదిరించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. దేశంలో ఏ పౌరులు కూడా అంగీకరించరు. అందుకోసం భూసేకరణలో కూడా ఎందుకు వినిపించలేదు? భూసేకరణలో రైతులకు వ్యతిరేకంగా రైతులకు నష్టం జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అంగీకరించదన్నట్టు మాట జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు. అవకాశం రావాలి. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాం. ప్రెసిడెంటే స్వయంగా చెప్పడం జరిగింది. భూసేకరణ చట్టంలో రైతులకి నష్టపెట్టే ఏ చర్యల్ని ప్రభుత్వం డ్రాప్ చేసుకుంటే దాన్ని మేము అంగీకరించడం లేదన్నటువంటి మాట చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో మాకు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. బయటే దాని అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఓటింగ్కి వచ్చినప్పుడు మా స్ట్రాటజీని మీరు చూస్తారు. ఎలాగన్నా కూడా అందులో ఉండే ప్రధానమైనటువంటివన్నీ తొలగిస్తున్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ అంగీకరించడం లేదు. రైతుల పక్షానే వైఎస్ఆర్సీపీ ఉంటుందన్నటువంటి మాట ముందు కూడా చెప్పడం జరిగింది. ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ, విల్లింగ్ కానీ, అలాగే ఇష్టారాజ్యంగా పారిశ్రామికవేత్తకు ఎన్ని సంవత్సరాలైనా భూమి ఉంచుకునేటువంటి అవకాశం కానీ, ఇట్లాంటి చాప్టర్స్ అన్నీ ఆ చట్టం నుంచి తొలగించేదానికి వైఎస్ఆర్సీపీ అంగీకరించదన్నట్టు మాట జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నాం. శంకుస్థాపన అంటే శంకుస్థాపనకి ఏముంది చెప్పమనండి. శంకుస్థాపనకి ఏముంది? ఏమి ఇప్పటి కోసం శంకుస్థాపనకి అర్జెన్సీ వచ్చిందని? ఎక్సెప్ట్ ఆ ప్రైవేట్ కంపెనీని రక్షించడానికి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు మీరు తేలేదు. మీ బడ్జెట్లో ఏమి డబ్బు పెట్టలేదు. భూ సమస్య ఇంకా పరిష్కారం కానేలేదు. మాస్టర్ ప్లాన్ తయారు కాలేదు. ఒక టెండర్ ఫైనలైజ్ కాలేదు. ఏం చేశారని పునాదేస్తారు. పునాది అంటే ఏంటండి? రాజధాని అనేది ఫైనలైజ్ అయింది కదా. మీరు ఒక ప్రాంతాన్ని గుర్తించి ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. ఆ రాజధాని ప్రాంతంలో ఒక నిర్మాణం చేపట్టిన ఒక బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఓకే, అది జరిగిందా? అదేమైనా ఆ స్టేజ్కి వచ్చిందా? ఆ ప్రక్రియలో ఎక్కడైనా మీరు గొప్పతనాన్ని ఏమైనా సాధించగలిసారా? ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తేగలిస్తున్నారా? ట్రాన్స్పరెంట్గా ఒక టెండర్ని పిలిచి ఒక ఇంటర్నేషనల్ సంస్థకు అప్పచెప్పగలిసినారా? సింగపూర్ కంపెనీకి అప్పచెప్పడానికి అంతా చేస్తుండని మొదటి నుంచి చెప్తుంది. రుజువైంది. అదే స్విస్ ఛాలెంజ్లో పిలుస్తామని చెప్పారు. పిలవకముందే మీకు సింగపూర్ కంపెనీ అక్కడ చెప్తుంది మేమే చేస్తాం అదని. ఎలాగా? ఇది ఎక్కడైనా సాధ్యమా? ఒక కుట్ర జరగకపోతే సాధ్యమా?